ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు. ఆ కంపెనీని తీసుకొస్తాక ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే ఎడోబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి. అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. అలాగే ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తమే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా ఏంట్రా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు, మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను.